నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 2వ తారీఖున అత్తిలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్తిలి లయన్స్ క్లబ్ జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ లైన్ దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి శిబిరంలో 1000 మంది వరకు పాల్గొన్నారు. 200 మందికి ఆపరేషన్ కు రిఫర్ చేశారు. 600 మందికి కళ్ళజోలు అందజేశారు. సమయం సరిపోనందున 100 మంది వెనక్కి వెళ్లిపోగా వారి ఫోన్ నెంబర్ను తీసుకొని వారిని తిరిగి ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి మెగా శిబిరానికి తీసుకొచ్చి పరీక్షించారు. 29 మందికి కళ్ళజోళ్లు ఉచితంగా అందజేశారు. ఆపరేషన్ నిమిత్తం 22 మందిని తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉల్సు భాస్కర్ రావు, శంకు బాబురావు, యాతం రాంబాబు, బండి స్వామి, ఎంపీటీసీ కూసంపూడి ప్రభు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము అత్తిల్లో ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి ఇంచుమించు అప్రాక్సిమేట్గా 1500 మంది జనం రావడం జరిగింది. ఈ సమయం లేకపోవడం వల్ల ఏంటంటే కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మళ్ళీ ఆ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళకి ఫోన్ నెంబర్లు మేము డేటా సేకరించి మళ్ళీ వాళ్ళని పిలిపించడం జరిగి ఈరోజు ఆ మిగతా వాళ్ళకు కూడా కళ్ళజోళ్ళు కంటి పరీక్ష చేయడం జరుగుతుంది. అలాగే గతంలో చేయించుకున్న మొత్తం 600 మంది కళ్ళజోళ్ళు, అలాగే 200 ఆపరేషన్లు, అలాగే మిగతా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వచ్చిన వారికి అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న జరిగిన కంటి పరీక్షల్లో కొంతమందికి ఆపరేషన్ జరిగి అలాగే డాక్టర్స్ బస్సు సౌకర్యం కల్పించి ఆపరేషన్ చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ అదే స్థలానికి తీసుకొచ్చి జాగ్రత్తగా అప్పచెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఎవరికైనా ఆపరేషన్ జరిగితే తీసుకురావడం మళ్ళీ తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, ప్రతి 2 yearsకి ఒకసారి కూడా ఈ కార్యక్రమం మేము చేపడతాం. ఎవరు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చేయాల్సింది. ఉనికిరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమితులైన బొక్క శ్రీనివాసరావును ఏఎంసీ వైస్ చైర్మన్ కళ్ళ రామాంజనేయులు, మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీగా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల నాయకులు ఘనంగా సన్మానించారు. కూటమి ప్రభుత్వం ఆర్మీ రాధాకృష్ణ కష్టపడిన కార్మికులను గుర్తించి పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ కళ్ళ రామాంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్ కలిగి దయానందమూర్తి, కడలి రాంబాబు, గూడాల చంద్రం, జక్కంశెట్టి శ్రీనివాసరావు, పెండెం రాంబాబు, ఉండ్రు శివయ్య, మట్టిపతి శివశంకర్, కేత దుర్గాప్రసాద్, మీసాల శ్రీనివాస్, గూడూరు కొండ, దొంగ దుర్గారావు, పంపన శ్రీను, కడల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉనికిలి గ్రామంలో కుమార్ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మన బొక్క శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఎన్నికవటం, అదేవిధంగా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి మన తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఆయనకి ఈ పదవి ఇవ్వటం మనకి ఎంతో, అలాగే సార్కి ఎంతో అభినందనీయం. అదేవిధంగా మన గ్రామంలో చిన్న చిన్న టెంపుల్స్కి అనేక టెంపుల్స్కి చైర్మన్గా ఇవ్వటం మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఉండగా, మన కూటమి ప్రభుత్వం ఉండగా, మన నాయకులు చైర్మన్లు ఉండగా ఆ యొక్క ఆలయానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏ విధంగా అక్కడ ఏదన్నా షెడ్లు కానీ అనేక విధాలుగా ఆలయంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన చైర్మన్ గారు అయినటువంటి బొక్క శ్రీనివాసరావు గారు ఉండి అక్కడ ఏదన్నా అవసరాలని తీర్చినట్లయితే కనుక మనం ఎంతో అభినందనగా ఉంటాం. ఎందుకంటే చాలామందికి చాలా పదవులు వస్తూ ఉంటాయి. ఆ పదవులు వస్తూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఉండే కర్తవ్యాన్ని ఎవరు కూడా నిర్వహించరు. మన బొక్క శ్రీనివాసరావు గారు, మన ఆర్మిల్లి రాధాకృష్ణ గారు కూడా ఎవరైతే టాలెంట్ ఉందో, ఎవరైతే సమర్థులో, ఎవరైతే చేయగలరో వారిని గుర్తించి ఆ పదవిని ఇస్తున్నారు. ఆ గుడికి మరి ఇక్కడ లోకల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయనేది మీకు తెలుసుకుంటారు. ఆ గుడిని అభివృద్ధి చేసి అక్కడ ఏదైతే షెడ్లు కానీ ఇతర నిర్మాణాలు కానీ ఏదన్నా ఉంటే మీ ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తే చాలా ఆనందకరంగా ఉంటుందని మన కూటమి తరఫున మేము కోరుకుంటున్నాం. అత్తిలి పోలేరమ్మ గుడి సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద వినాయక చవితి పురస్కరించుకొని భారీ అన్న సమాధానం నిర్వహించారు. కార్యక్రమ భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అరే ఆజా దేవా ఆజా, నీకు 9 రోజులు పూజ, ఆ కైలాసాన్నే ఇడిసి పట్టే గల్లే గల్లే నన్నే సుటే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో, నువ్వు డిజే మోతలల్లా ధూమ్ధాము చెయ్యయ్యో, వక్రతుండా వచ్చనిండా ఉండ్రాళ్ళని సల్లగుండా
ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15 సోమవారం జిల్లా, మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చలనారాయణ తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చునని అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.go.in వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వారి యొక్క అర్జీల నమోదైన అర్జీల గురించి వాటి స్థితిని తెలుసుకోవడానికి 1100కు నేరుగా కాల్ చేయవచ్చునని తెలిపారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ను దేశవ్యాప్తంగా 17 సెప్టెంబర్ 2025 ప్రారంభించనున్నారని డిఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 471 ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు విస్తృత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ప్రసూతి, కంటి పరీక్షలు, ఈఎన్టీ, దంత, చర్మవ్యాధి, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్లు, టీబీ, ఎనిమియా, సికిలిసెల్ వ్యాధి స్క్రీనింగ్, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు, పోషక సలహాలు, రక్తదాన కార్యక్రమాలు, పౌష్టికాహార అవగాహన, వయోవందన కార్డులు నమోదు జరుగుతాయని అన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ కేఎంఆర్ కిషోర్ మాట్లాడుతూ ఈ యోజన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమేనని, సమగ్ర ఆరోగ్య సేవ విధానాన్ని బలోపేతం చేస్తాయని, దేశవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజాలు నిర్మించాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ రీజనల్ సమావేశం తణుకు రోటరీ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ గుంటూరు సోమరాజు మాట్లాడుతూ వాకర్స్ ఆరోగ్యం గురించి కాక సేవా కార్యక్రమాలు చేయడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2001 సమావేశం తణుకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బసవరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం తాడేపల్లిగూడలో విస్తృతంగా పర్యటించారు. బ్రహ్మానంద రెడ్డి మార్కెట్లో ఉల్లిపాయల మార్కెట్ను సందర్శించారు. కర్నూలు ఉల్లిపాయలకు లభిస్తున్న రేట్లను పరిశీలించారు. రైతులు, ట్రేడర్స్ తో మాట్లాడారు. గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, సంబంధ శాఖ అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కడియుద్దలో సార్వ వరి కోతలను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అనంతరం అదే గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. తేమ యంత్రాన్ని పరిశీలించారు. జేసీ వెంట తాడిపల్లి ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఏఓ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వీరవాసన మండలం రాయకుదుర హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, హిందీ సహాయకులు ఆర్ తులసి ప్రదీప్ 113 మంది విద్యార్థుల చేత దక్షిణ హిందీ ప్రచార సభ నిర్వహించే హిందీ పరిచయ పరీక్షకు ఫీజులు కట్టించి రాయకుదురులో మొదటిగా హిందీ పరీక్ష కేంద్రం వచ్చేటట్లు చేశారు. ఈ కేంద్రంలో హిందీ పరిచయ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ సహాయకులు ఆర్ తులసి ప్రదీప్, ఎం చంద్రశేఖర్ విద్యార్థులకు హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్ష రాసే గణిత ఉపాధ్యాయులు కేవీడి ప్రసాద్ను అభినందించారు. కార్యక్రమ ఉపాధ్యాయులు వి శేఖర్, కె బాలకృష్ణ, సిహెచ్ కిరణ్ కుమార్, పి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నిర్వహణలో చిన్న వయసులోనే రైతుల మన్ననలు పొందిన గ్రామ అధికారులు జల్లి, ఆల్ఫ్రెడ్, అగస్టిన్ ఏరియాలు అభినందనీయులని పలువురు వ్యక్తులు ప్రశంసించారు. ఉండిలో వ్యవసాయ అధికారులుగా పనిచేసిన ఆల్ఫ్రెడ్ ప్రియులకు అభినందన వీడుకోల సభ రైతుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. రైతు నాయకుడు ఉండ్రు అబ్రహం అధ్యక్షతన జరిగిన సభలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పరంగా ఎన్నో రకాలుగా సేవలు అందించడం సామాన్య విషయం కాదని అన్నారు. పంట నష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ రాయితీలు పార్టీలకు అతీతంగా రైతులకు అందించడంలో ఆల్ఫ్రెడ్ ప్రియులు బాగా పనిచేస్తారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు కునుకు రమాదేవి, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి, ఎంసీ మాజీ డైరెక్టర్ పోతుబోలు రాము, ఎంసీపీఐ నాయకులు గురుగుపల్లి రాంబాబు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి వ్యవసాయ గ్రామాధికారులను సన్మానించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పట్టినపాలెం వాగుపై నూతనంగా నిర్మించిన కాజ్వేను ఆదివారం పోలవరం శాసనసభ్యుడు చిల్లి బాలరాజు ప్రారంభించారు. సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన ఈ కాజ్వే ప్రజలకు ఉపయోగకరమని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రిడ్జి పూర్తి నిర్మాణానికి ఎమ్మెల్యే రోషన్తో కలిసి పెద్దలతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కాటం రాంబాబు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాసం శ్యామచంద్ర శేషు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కాటం సాయి, చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు కారటం ఉమా, జెడ్పీటీసీ పొన్నాటి బాబ్జీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎందుకంటే ఇటు పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ఇటు చింతలపూడి కాన్స్టెన్సీకి సంబంధించి మధ్యలో వారిదిగా పట్టినపాలెం రోడ్డు అనేక ఇబ్బందులు, బ్రిడ్జి కూలిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మొత్తం ధ్వంసమైపోవడం, వర్షాకాలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున సుమారు 1 కోటి రూపాయలతో ఈ బ్రిడ్జి కల్వర్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు, అసమర్థత, పట్టించుకోని తనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ 2 కాన్స్టెన్సీలకు సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కల్వర్ట్ కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మా కాన్స్టెన్సీ నుంచి, చింతలపూడి కాన్స్టెన్సీ నుంచి సుమారు ఒక 6 కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు 6 కోట్ల రూపాయలు అవసరం తెలిసింది. ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో, మా సారథ్యంలో ఈ బ్రిడ్జి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పత్తి దిగుమతిపై సుంకం తొలగించడం దేశవ్యాప్తంగా పత్తి రైతులకు మరణ శాసనంతో సమానమని అన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో పత్తి ధర తప్పక పడిపోతుందని అన్నారు. ఫలితంగా రైతులు మరింత కష్టాలు, అప్పుల పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాటల్లో దేశభక్తి గురించి గొప్పగా చెప్పే మోడీ ప్రభుత్వ చేతల్లో పత్తి రైతులకు ద్రోహం చేస్తుందని విమర్శించారు. ఈనాటి బంగారు మాట, జీవితం అంటేనే పోరాటం, అది ఎప్పుడూ ధర్మం వైపునే ఉండాలి. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.